సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్కు కేంద్రం అనుమతి నిరాకరించడం దుమారం రేపుతోందా? రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు అవకాశాల కోసం వెళ్లే సీఎంను రాజకీయ కారణాలతో అడ్డుకోవడం ఏంటని క్వశ్చన్ చేశారు రేవంత్. మరి నిజంగా ఇది ప్రోటోకాల్ నిర్ణయమా లేక రాజకీయ కక్ష సాధింపా? కేంద్రం చెబుతున్న కారణాలు కరెక్టేనా? సీఎం రేవంత్ ప్రశ్నలకు జవాబుందా? అమెరికా పర్యటనకు కేంద్రం నో చెప్పడం పైన సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ అటాక్ కు దిగారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం, యువతకు అవకాశాలు కల్పించడం, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం తప్ప తన టూర్లో ఇంకేం ఉందని ప్రశ్నించారు. అలాంటి పర్యటనకు రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టించడం ఎందుకని నిలదీశారు రేవంత్. మరోవైపు ముఖ్యమంత్రి హోదాకు పర్యటన ఉద్దేశానికి తగ్గట్టుగా లేని కొన్ని కార్యక్రమాల కారణంగానే పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదని కేంద్రం చెబుతోంది. ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎంలు విదేశాలకు వెళ్లే విషయంలో కేంద్రం నిర్ణయానికి రాజకీయ ప్రమాణాలు వర్తిస్తున్నాయా? గుజరాత్ సీఎంకు అనుమతి, తెలంగాణ సీఎంకు నిరాకరణ ఎందుకు అన్న చర్చ జరుగుతోంది. పెట్టుబడులు, ఉద్యోగాలు, యువత భవిష్యత్ అంశాల్లో కూడా ఢిల్లీ రాజకీయాలు జోక్యం చేసుకోవాలా అన్న పాయింట్ను సీఎం హైలైట్ చేశారు. రేవంత్ ఆరోపణలకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇస్తుందా లేక ఈ వివాదం మరో పెద్ద పొలిటికల్ వార్కు దారితీస్తుందా? అమెరికా పర్యటనను తిరస్కరించడం అంటే తెలంగాణ ప్రజలను తిరస్కరించడమేనా? గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయం అంటే ఇలాగే జరుగుతుందా? తెలంగాణ అంటే కేంద్ర ప్రభుత్వానికి చులకన, చిన్నచూపు, వివక్షభావం ఉందా? ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా కాకుండా గుజరాత్ ముఖ్యమంత్రిగా యాక్ట్ చేస్తున్నారా? ఇవన్నీ అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు రేవంత్ ఈ ప్రశ్నలతో పాటు అమెరికా టూరు ఎందుకు రద్దు చేశారనేది నిలదీస్తున్నారు. మరి బీజేపీ కూడా ఒక అప్పీల్ లాంటి ఒక ప్రశ్నలు సంధిస్తున్నారు. మీరు నిజంగా తెలంగాణను కోరుకుంటే, తెలంగాణ పక్షాన ఉంటే మీరు ఖచ్చితంగా దీన్ని ఖండించాలి, రాజకీయాలకు అతీతంగా వెళ్ళాలని ఒక దీన్ని విసురుతున్నారు. మరోవైపు దీన్ని కానీ మీరు ప్రధానికి నరేంద్ర మోదీకి తొత్తుగా ఉంటారా లేకపోతే ప్రజల ఆ పక్షాన్ని, తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలుస్తారనేది ఆయన ఒక సూటి ప్రశ్న చేస్తున్నారు. ఇదే ఈవేళ మీడియేటర్స్లో మనకుండే చర్చ. మనతో పాటు చర్చలో పాల్గొంటుంది రోహిత్, అలాగే ఆశా, సర్తాజ్, రాజేష్. ముందుగా ఆశా. ఈరోజు సీఎం అడిగిన క్వశ్చన్స్లో నాకైతే తప్పనిది ఎక్కడ కనిపించట్లేదు. రైట్ కదా, లండన్కి అమెరికాకి రెండింటికి ఒకటే అప్లికేషన్స్ పెట్టినప్పుడు లండన్ టూర్కి పర్మిషన్స్ ఇచ్చి అమెరికా వెళ్ళడానికి పర్మిషన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ప్రతి విషయంలోనూ అసలు రాష్ట్ర విభజన జరిగింది, అది కూడా ఇష్టం లేదని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ప్రతి విషయంలో అంటే రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన జరిగి. ఏ విషయంలోనూ తెలంగాణకు సపోర్ట్ చేయలేదు. వరదల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుకి జాతీయ హోదా విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ప్రతి అంశంలోనే వివక్ష చూపుతూనే వస్తుంది. ఇప్పుడు 2047 నాటికి విజన్ ఏదైతే తెలంగాణ విజన్ అంటూ ముందుకెళ్తున్నారో, 3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలని చెప్పి పెట్టుబడుల కోసం వెళ్తూ ఉన్నారో దాన్ని కూడా అడ్డుకోవడానికి ఏ విధంగా చూడాలి? మరి ఇదే గుజరాత్ కూడా అవలంబించాలి కదా. గుజరాత్ సీఎం వెళ్ళడానికి పర్మిషన్స్ ఇచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడానికి పర్మిషన్స్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలి. అండ్ దట్ ఇక్కడ తెలంగాణ బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు, ఒకరు కేంద్ర మంత్రి, మరొకరు సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఇక్కడే ఉన్నారు. తెలంగాణకి ఈ విధంగా అన్యాయం చేస్తున్నప్పుడు, వివక్ష చూపిస్తున్నప్పుడు, చిన్న చూపు చూస్తున్నప్పుడు తెలంగాణకు సంబంధించి ఇదే బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు నిలబడతారా? లేదంటే కనుక వివక్ష చూపుతున్న బీజేపీకే సపోర్ట్ చేస్తారన్న క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. రోహిత్, నిజానికి రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వకపోవడం అంటే యూకే పర్మిషన్ ఇచ్చి యూఎస్ఐకి పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వకపోవడం అనేది కేవలం ఎన్డీఏ పాలనలోనే 2014 నుంచి మొదలైందంటే కాదు. అంతకుముందున్న యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలోనూ 2 ముఖ్యమంత్రులకు అనుమతులు ఇవ్వలేదు. అందులో అర్జున్ ముండా ఒకరు, తరుణ్ గొగోయ్. 2 పర్యటనలకు కూడా ఇవ్వలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఎంఏ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్ని పరిశీలిస్తుంది. ఎవరు పిలిచారు, ఈవెంట్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ డిస్క్లోజ్ చేయని వివరాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసిన తర్వాత అనుమతుల్ని నిరాకరిస్తుంటుంటారు. అండ్ ఒకవేళ కనుక ఎందుకు నిరాకరించామనేది నిజానికి స్పష్టంగా చెప్పకపోవడం అనేది మనం చర్చించాల్సిన అంశం కూడా. పొలిటికల్ క్లియరెన్స్ అని అన్నారు, కానీ ఆ పొలిటికల్ క్లియరెన్స్ ఏంటి అనేది చర్చించకపోవడం. దీనికి అంతటికీ కారణం ఏంటంటే అప్పటి కాంగ్రెస్
కాంగ్రెస్. అప్పటి కాంగ్రెస్ కారణంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగింది. అప్పుడు ఒకవేళ దీనిపైనే ఏది మన్మోహన్ హయాంలోనే ఈ నిరాకరణ ఎప్పుడైతే జరిగిందో దానిపైనే ఒక క్లియర్ రూల్స్ కనుక తీసుకుని ఉండుంటే, ఒక స్పష్టమైన విధానాన్ని చేస్తున్నట్లయితే ఇప్పుడు ఇది వచ్చి ఉండేది కాదు. అండ్ బీజేపీ హయాంలో కూడా జరగలేదా అంటే ఎస్, మమతా బెనర్జీకి కేజ్రీవాల్ విషయంలోనూ జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా జరిగింది. రేవంత్ రెడ్డి ఏమన్నారు, దీన్ని రాజ్యసభలోను పార్లమెంట్లోనూ చర్చించి ఒక విధానాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. ఎస్, ఖచ్చితంగా పార్లమెంట్లోను రాజ్యసభలోను దీనిపైన చర్చించి ఒకవేళ ఏకపక్షంగా తీసుకుంటున్నారా, లేదు ఏదైనా విదేశీ పర్యటనకు వెళ్తూ ఉన్నాడు, మీ పర్యటనలో ఈ మార్పులు ఉన్నాయని మాకు తెలుస్తూ ఉంది, దీనిని మీరు మార్చుకొని మీ పర్యటనను ముందుకు సాగించండి అనే విధంగా ఒక అన్ని పార్టీలు కూడా కలిసి కూర్చుని ఒక రూల్స్ అండ్ ఫ్రేమ్ చేస్తే బాగుంటుందేమో. రాజేష్. ఎస్, నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అమెరికాకు వెళ్లకుండా కేంద్రం అడ్డుకోవడం అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలుగా ప్రశ్నించాల్సిందే. సో పార్టీలకు అతీతంగా డెఫినెట్గా ప్రశ్నించాల్సిందే ఒకటి. అయితే లండన్కు పర్మిషన్ ఇచ్చి అమెరికాకు ఎందుకు ఇవ్వలేదు? మోడీ తలుచుకుంటే చంద్రమండలానికైనా వెళ్ళొచ్చు, నేను అమెరికా వెళ్ళకూడదు అనేది రేవంత్ రెడ్డి వేసిన క్వశ్చన్. అవమానించారు, తెలంగాణ అవమానించారు, నన్ను ఒక్కడిని కాదు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని అవమానించారు అనేది వాళ్ళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. బట్ ఓకే, మరి నిజంగా అమెరికా టూర్ సక్సెస్ చేయడం కోసం నిజంగా ప్రక్రియ జరగలేదా? సో రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు కేంద్రాన్ని బదనాం చేస్తున్నారు. వచ్చారు ఎందుకంటే ఇప్పుడు తను కొంచెం రాజకీయంగా కూడా ఇది ఉపయోగపడాలి కాబట్టి ఆ రకంగా రాజకీయ విమర్శలు కేంద్రం పైన చేస్తున్నారు. కేంద్రం చెప్పే వర్షన్ కూడా కరెక్ట్గానే ఉంది. అంటే పూర్తిగా అందాల్సినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అందాల్సినటువంటి ప్రక్రియ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేయలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ కారణంగా, అక్కడ ఉన్నటువంటి టూర్ కారణంగా, ప్రోటోకాల్ కారణంగా, అక్కడ సమావేశాల కారణంగా మేము అనుమతి ఇవ్వలేదని కేంద్ర విదేశాంగ శాఖ నుంచి వస్తున్నటువంటి ఒక రిప్లై. కానీ దీన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం ఒక అవకాశంగా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక ఆరోపణ ఉంది, బడేబాయ్ చోటేబాయ్ అనేటువంటి ఒక ఆరోపణ బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ చేస్తుంటుంది ప్రధానంగా. నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే కాబట్టి ఆ ఆరోపణ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని నేరుగా ప్రధానమంత్రిని చాలా స్ట్రైట్గా విమర్శిస్తూ ఆ ఆరోపణ కొంచెం డైల్యూట్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నటువంటి చర్చ కూడా ఒకటి సాగుతూ ఉంది. బట్ ఇప్పుడు నిజంగానే బీజేపీ ఎంపీలు ఉన్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవనెత్తే పాయింట్స్ కరెక్టే, కానీ దీని వెనుక రాజకీయంగా కూడా వాడుకుంటున్నారనేది ఒక చర్చ అయితే 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు నిజంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా ఎస్, మా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు ఇవ్వలేదు, మా పెట్టుబడులు కావచ్చు, మా ఒప్పందాలు కావచ్చు, కేంద్రం నిజంగా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, దీనివల్ల మాకు ప్రజల్లో క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది అన్న పాయింట్స్ని బలంగా ఎంపీలు కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. సర్తాజ్. వికసిత్ భారత్ 2047 ఇది బీజేపీ నినాదం. దాంతో పాటే కాంగ్రెస్ కూడా మేము కూడా తెలంగాణ రైజింగ్ అంటూ ముందుకు వెళ్తామంది. అయితే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశము రాష్ట్రాల సమూహం అంతే తప్ప డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైతే ఉంటుందో ఆ పర్టికులర్ రాష్ట్రాల సమూహం మాత్రమే కాదు. సో ఇక్కడ వివక్ష అనేది గుజరాత్ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా ఒకటేసారి వెళ్లారు, వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, ఒక స్టేట్కి పర్మిషన్ ఇవ్వలేదు. గుజరాత్ని చూసుకుంటే రోడ్ షోకి వెళ్ళడానికి, అంటే రోడ్ షోలో పాల్గొనడానికి సీఎం స్థాయి వ్యక్తి రోడ్ షోలో పాల్గొనొచ్చు, అక్కడ వాళ్ళకి పూర్తిగా కూడా పర్మిషన్స్ ఇచ్చేశారు. ఇక్కడ ఫారెన్ డెలిగేట్స్, ఇన్స్టిట్యూషనల్ డెలిగేట్స్తో సీఎం మాట్లాడి ఆ ఇన్స్టిట్యూషన్స్ని హైదరాబాద్కు తీసుకువస్తా అంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇది తెలంగాణ ప్రజల గొంతుక కూడా, తెలంగాణ ప్రజలు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఇంత వివక్ష? కేవలము బీజేపీ, కాంగ్రెస్ రెండు వేరు పార్టీస్ అని ఎంఏ సైడ్ నుండి పర్మిషన్స్ ఇవ్వలేదా అనేది వినిపిస్తోంది. అయితే గతంలో కూడా యూపీఏ హయాంలో ఉన్నప్పుడు ఎంఏ కొన్ని వాటిల్లో కలగజేసుకుంది, కొందరికి పర్మిషన్స్ ఇవ్వలేదు అనేది వాస్తవం. కానీ తరుణ్ గొగోయ్ ఆ టైంలో గుర్తు చేసుకుంటే తరుణ్ గొగోయ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన వ్యక్తే. రైట్ నో మనం చూసుకుంటే బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తులకి ఎప్పుడు కూడా ఎంఈఏ నో చెప్పిన దాఖలాలు ఇప్పటి వరకు లేదు. సో ఒక్కటి బీజేపీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వికసిత్ భారత్ 2047 సాధ్యం అవ్వాలి అంటే కేవలం డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న చోట మాత్రమే రాష్ట్రాలు కావు, ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రమే, రాష్ట్రాల సమూహంతోనే ముందుకు వెళ్ళగలం. లేకపోతే 2020లో ఎలా అయితే న్యూ ఇండియా 2020 అమృత్ కాల్ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ 2047కి వచ్చారు, సేమ్ అలానే మళ్ళీ 2047 వచ్చే కొద్దీ ఇంకొక ఏడాది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పటికి కూడా డెవలప్డ్ నేషన్ అవుతామో లేదో గ్యారంటీ ఉండదు. సో ప్రతి ఒక్క స్టేట్ సీఎంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అది ఒక పాయింట్. నేను సత్తాజ్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్, తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ సీఎంఏ కాబట్టి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ సీఎంకి అనుమతిని నిరాకరించింది, ఇప్పుడున్న బీజేపీ కాంగ్రెస్కి నిరాకరించిందని. ఇక్కడ చూడాల్సింది పార్టీ అనే విషయం కాదు. ఎంఈఏ
ఏదైనా ముఖ్యమంత్రికి అనుమతిని నిరాకరించిందా లేదన్న విషయం చూడాలి. ఎస్, ఎంఏఏ అప్పుడు కాంగ్రెస్ యూపీఏ హయాంలో ఉన్నటువంటి ఎంఏఏ తరుణ్ గొగోయ్ అసోం ముఖ్యమంత్రికి నిరాకరించింది, జార్ఖండ్ ముఖ్యమంత్రికి నిరాకరించింది. అంటే కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు అది జరిగింది. మరి అప్పుడు జార్ఖండ్ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందా? అప్పుడు అసోం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజల్ని Yes, సరే. కేంద్రం ఒక్క నిమిషం అప్పుడు యూపీఏ అసోం ప్రజలందరిని అవమానించిందా? అంటే ముఖ్యమంత్రుల పర్యటనల విషయంలో ఎంఈఏ నిర్ణయం తీసుకోవడం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. సో దీన్ని ఏదైనా మార్చాల్సిన అవసరం ఉందంటే పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ మాట్లాడి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది. ఎస్, రోహిత్ చెప్పిన దాంట్లో వాస్తవం అనుకోవచ్చు. ఎంఈఏ చెప్తుంది కరెక్ట్ కదా అని. ఎస్, అప్పుడు ఏదైనా ఉంటే కనుక విదేశాంగ శాఖ దాంట్లో ఏదైనా లోట్లున్నా, ఏదైనా అప్లికేషన్స్ ఫిల్ చేయడంలో ఏదైనా అభ్యంతరాలు ఉన్నా దాన్ని పర్మిషన్స్ ఇవ్వకుండా ఆపేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఒక్క దేశానికి, అంటే ఇక్కడ యూకేకి ఇచ్చి యూఎస్కి ఎందుకు ఇవ్వలేదు అనేదే క్వశ్చన్. దట్టు గుజరాత్ సీఎంకి ఇచ్చి తెలంగాణ సీఎంకి ఎందుకు ఇవ్వలేదు అనేది క్వశ్చన్. ఒక దేశానికి ఇచ్చినప్పుడు అప్లికేషన్ సేమ్ ఉంటాయి కదా. అక్కడేమీ కావాలని చెప్పి వెళ్ళి వచ్చి చూడడానికి సందర్శనకి వెళ్ళింది కాదు. విద్య గురించి, క్రీడల గురించి, పెట్టుబడులకు సంబంధించి తెలంగాణకు తీసుకురావడం కోసం, తెలంగాణ డెవలప్మెంట్ కోసం, తెలంగాణ రైజింగ్ 2047 కోసం, $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు అడ్డుకునే విధంగా లేదా? ఆశ, ఇక్కడ క్లియర్ కట్గా ఏంటంటే రేవంత్ చేసిన విజ్ఞప్తులను మనకు కీలకమైన బలమైన వాదన వినిపిస్తుంది. ఎలా అంటే తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా. ఎందుకంటే అటువైపు ఏమో గుజరాత్ సీఎంకి ఏమో దాదాపు శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్లో పూర్తిగా ర్యాలీలు కూడా చేయడం కోసం అవకాశాలు ఇస్తే ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం, నాకు సీఎంగా జరిగిన అవమానం కాదు, తెలంగాణ రాష్ట్రానికి దీన్ని ఏకీభించాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కసారి మీకు 2005 మార్చి 18 నుండి ఘటన ఒకసారి గుర్తు చేస్తాను. అప్పుడు గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నాడు. ఆయన అమెరికా టూర్కి అమెరికా స్టేట్ డిపార్ట్మెంటు వీసా తిరస్కరించింది ఆయనకి. ఇది కాదు, గవర్నమెంటే అక్కడ ఆయనకి రావడానికి తిరస్కరించింది. ఎందుకంటే అమెరికా తిరస్కరించింది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు ఏదైతే జరిగిందో అదే మోదీకే, ఆ అల్లర్లకు సంబంధించి మోదీకే చెప్తున్నాను, అల్లర్లకు సంబంధించి అంత అనిశ్చితి ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి రావడానికి కరెక్ట్ కాదనేది మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి రావట్లేదని చెప్పింది. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఆ రోజున గుజరాత్ రాష్ట్రంలోనే కాకుండా ముంబై, ఢిల్లీ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అక్కడ ఉండే 2 స్టేట్మెంట్స్ మీకు వినిపిస్తాను. బీజేపీ అధికార ప్రతినిధి ముఖ్తార్ అబ్బాస్ చేసిన ఒక ప్రకటన ఏంటంటే అమెరికా నిర్ణయాన్ని పూర్తిగా ఖండించడంతో పాటు ఇది ఒక అత్యవసరమైన చర్య, దేశానికి ఇంతకంటే అతిపెద్ద చర్య ఇంకోటి లేదని చెప్పారు. దేశానికి అవమానంగా భావించి ప్రతి భారతీయుడు స్పందించాలని ఆ రోజున బీజేపీ పిలిపించింది. ఇక నరేంద్ర మోదీ చూద్దాం. నరేంద్ర మోదీ అక్కడ ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించారు. తర్వాత బీజేపీ, బజరంగ దళ్, విహెచ్పి ఇన్ని సంఘాలు దాదాపు ఆందోళన చేశాయి. అమెరికా కాన్సులేట్ల ముందు ఆందోళన చేశాయి. అంటే నరేంద్ర మోదీ కూడా విలేకరుల సమావేశం సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలాగైతే ఏర్పాటు చేశారో అలాగైనా ఆ రోజున మార్చి 18వ తేదీన మోడీ ఈ ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన చేసింది ఏంటంటే మన్మోహన్ సింగ్, ఆ దేశానికి ఆ రోజున ప్రధానమంత్రిగా మన్మోహన్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ దీన్ని ఖండించాలని చెప్పడంతో పాటు ఇది భారతదేశానికి అవమానం, ఇది నరేంద్ర మోదీకి జరిగిన అవమానం కాదు, భారతదేశానికి జరిగిన అవమానం అన్నారు. ఇంకొకటి చిన్న విషయం చెప్తాను నేను. ఆ రోజున కాంగ్రెస్ నరేంద్ర మోదీకి సపోర్ట్ చేసింది. అక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఏదైతే రేవంత్ రెడ్డి అప్పీల్ చేస్తున్నారో అలాగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున గుజరాత్లో ఉండే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అర్జున్ మోద్వాడియా ఆ రోజున సపోర్ట్ చేసి ఖచ్చితంగా అమెరికా ఈ నిర్ణయాన్ని తిరిగి తీసుకోవాలి, నరేంద్ర మోదీకి వీసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేనంటే అంటే ఆ విషయానికి ఈ విషయానికి సంబంధం లేదు. ఖచ్చితంగా అది ఇది భారత ఎంఈఏ భారత విదేశాంగ తీసుకున్న నిర్ణయానికి అమెరికా ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే అమెరికా ప్రభుత్వం తీసుకున్న వీసా నిర్ణయాన్ని ఇంత తిరస్కరించి మన వాళ్ళని ఆందోళన చేసినప్పుడు భారతదేశం తీసిందని ఎందుకు ఇక్కడ ఏంటి అంటే భారత విదేశాంగ తీసుకునేటటువంటి నిర్ణయం మన విదేశాంగ విధానానికి సంబంధించి కొన్ని రూల్స్ ని, కొన్ని ప్రోటోకాల్స్ ని ఫ్రేమ్ చేసుకున్నారు. ఇది మన ఇంటర్నల్ విషయం. ఏమంటారు? అది బయట దేశం వీసా నిరాకరించేటటువంటి దాన్ని ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయని ఆశ. బయట దేశం వీసాని నిరాకరించడం అనే దాన్ని మన దేశ ఎంఈఏ ఒక ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేయడం రెండు ఒకటి కాదు ఇప్పుడు కూడా. సో ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు లండన్కి అమెరికాకి ప్లాన్ చేసుకున్నారు కానీ లండన్కి పర్మిషన్ ఇచ్చి అమెరికాకు ఎందుకు ఇవ్వలేదు అనేది రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి క్వశ్చన్. సో ఇక్కడ రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి క్వశ్చన్స్కు దాని వెనుక ఏంటి అనేది ఆలోచించాలి. కేంద్రం ఎందుకు అనుమతి నిరాకరించింది అనేది ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లండన్ విదేశాంగ విధానం వేరే ఉండొచ్చు, అమెరికా విదేశాంగ విధానం వేరే ఉండొచ్చు, డెఫినెట్గా ఉంటుంది. దేశానికి అన్నీ ఒకేలాగా ఉండవు. అయితే
మరి నిజంగా ముందే రెండు అప్లై చేసినప్పుడు, రెండు కేంద్రానికి సమాచారం ఇచ్చినప్పుడు కేంద్రం కూడా ముందే చెప్పాలి కదా, ఎస్ లండన్ వరకు మీ పర్మిషన్ ఓకే, మీకు మీరు సమర్పించిన కాదు ఇక్కడ లండన్కి వేరే అమెరికాకి వేరే కదా, ఇక్కడ ఉన్నది భారత విదేశాంగ విధానంలోనే రెండు అప్పీల్స్ వెళ్తాయి అది ఒకసారి. యూకే విషయంలో భారత విదేశాంగ విధానం ఒకలాగా, రాజేష్ అన్నది కరెక్టే. అయితే UK అదే, విషయంలో అదే, ఒకలాగా, అదే అమెరికా ఉండొచ్చు. విషయంలో ఒకలాగా ఉండొచ్చు. ముందే మనకి విదేశాంగ విధానం పాకిస్తాన్ విషయంలో ఒకలా ఉంటుంది, రష్యా మరి విషయంలో ముందే కేంద్ర మరి విదేశాంగ అక్కడ శాఖ నుంచి అక్కడ నుండి కాదు. ఆఫ్ కోర్స్, కానీ అది రెలవెంట్ కాదనేది ముందే కేంద్ర విదేశాంగ శాఖ మరి ఎందుకు ఇక్కడ ఒకవేళ రాజేష్ ఒకటి ఇక్కడ కుట్రే ఉందనుకుందాం, కాసేపు కుట్రే ఉందనుకుందాం. ఒకవేళ కుట్రే ఉంటే లండన్ కి ఎందుకు అనుమతి ఇచ్చింది? ఒకవేళ తెలంగాణ ప్రజలను అవమానించాలని అనుకుంటే విదేశాంగ శాఖ ఎందుకు లండన్ కి అనుమతిని ఇప్పుడు ఇచ్చింది? అదే కదా చెప్తుంది. ఎందుకు లండన్ కి అనుమతి కాదు, ఇచ్చింది? ఇప్పుడు అంటే గుజరాత్ కుట్ర కాదు. ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి చెప్తున్న పాయింట్, గుజరాత్ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆయన పెట్టుబడుల కోసం వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేశారని క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ డెలిగేట్స్ తో మాట్లాడడానికి కూడా వెళ్ళారు గుజరాత్ కానీ- సీఎం కూడా. సేమ్ అదే ఆయనది కూడా. ఇప్పుడు జనవరిలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సమిట్ ఏదైతే ఉందో ఆ సమిట్ కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే, డిసెంబర్ లో ఏర్పాటు చేసుకున్న సమిట్. అయితే నిన్న రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర సో ఇద్దరు ఇన్స్టిట్యూషనల్ వైజ్ గానే వెళ్ళారు. ఇటు గుజరాత్ సీఎం తీసుకుంటే ఆయన IBM తో మాట్లాడడానికి వెళ్ళారు, టైతో మాట్లాడడానికి వెళ్ళారు. సేమ్ ఈయనకు సంబంధించి హార్వర్డ్, MIT, వర్జీనియా టెక్ ఇట్లాంటి ఇన్స్టిట్యూషనల్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి. సో ఒక చోట సీఎం ఇన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషన్స్ డెలిగేషన్స్ తో డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడే స్థాయి లేదు. అందుకే పొలిటికల్ కన్సర్న్స్ అన్నప్పుడు ఇంకొక స్టేట్ సీఎం డైరెక్ట్ గా రోడ్ షోస్ లో పాల్గొంటున్నారు. అంటే రోడ్ షోస్ లో వేరే దేశంలో ఒక సీఎం పాల్గొనొచ్చా అంటే అక్కడ స్థాయి అంటే అదొక్కడే కాదు, ఇక్కడ ఇంకోటి కూడా ఏం చెప్పారు అంటే, ఈ పర్యటన ఉద్దేశం వెళ్తున్నటువంటి దానికి Clear గా ఇచ్చారు. సంబంధించింది లేదు. అంటే మీరు ఎవరినో కలవటానికి వెళ్తున్నాను అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా విదేశాంగ శాఖ వెళ్తేనే కదా. Yes, yes, yes. Okay. లెట్ మీ టెల్ ఆ ఉద్దేశం పర్యటనను నెరవేర్చలేనప్పుడు కూడా నిరాకరించే అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. సో అందుకే ఏమన్నారు అంటే, జేడీ వ్యాన్స్ని మమదానిని కలవటానికి అపాయింట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు అని రామచంద్రరావు అన్నారు. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఒకవేళ అలా వెళ్ళిన తర్వాత రాజకీయ నాయకులను కలవచ్చా, కలవకూడదా, లేదు ఆ కలుస్తున్నాననే విషయాన్ని ఖచ్చితంగా ముందే డిస్క్లోజ్ చేయాలా, లేదా అపాయింట్మెంట్ తీసుకుంటాము అనే విషయాన్ని ముందుగా MAకి చెప్పాలా లేదా అనే విషయాన్ని క్లారిటీ రావాలి. దానిపైన క్లారిటీ Yes, yes. దాని గురించి నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తా. భారతదేశ రాయబార కార్యాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో, సీఎం ఒక అపాయింట్మెంట్ తీసుకొని ప్రభుత్వ కార్యకలాపాల కోసం పర్సనల్ గా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, చాలాసార్లు కూడా వెళ్ళుంటారు ముఖ్యమంత్రి కూడా. కానీ ఈ విధంగా ప్రభుత్వ పరంగా కేంద్ర దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకుని వెళ్తున్నప్పుడు అధికారులు మినిట్ టు మినిట్ ఎవరిని కలుస్తున్నారు ఏంటి, అసలు ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కే వరకు వారితోనే వారి కనసలను జరుగుతూ ఉంటాయి. వీరు ఏదైతే ఎవరిని కలుస్తున్నారో, ఏ పర్సన్ కలుస్తున్నారో, అక్కడ ఏమేం చర్చలు జరుగుతున్నాయి, ప్రతిదీ కూడా కేంద్రానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అందుకే కాబోలు ఒక్క రద్దు నిమిషం, చేశారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, అందుకే కాబోలు. ఒక్క నిమిషం. అసలు వెళ్ళకుండానే ఎవరిని కలుస్తారు మీకు ఎట్లా తెలుసు? వెళ్లకుండా కాదు, And next- ప్రయత్నాలు చేసినా కూడా నిరాకరించే అవకాశం అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేంద్రం సపోర్ట్ చేసేది కాదు. అప్పుడు ఏం చెప్పారంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఉంది కాబట్టి మేము ఆ విధంగా ఉండేది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధాని మోదీ వచ్చినా సీఎం గా వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం ఇన్వైట్ చేయడం కానీ ఇదంతా జరిగేది కాదు. దానికి నేను చెప్తాను. ఒక్క నిమిషం, ఒక్క దానికి నిమిషం నేను రాజేష్. చెప్తాను. ఎస్, అప్పుడు అదంతా జరుగుతుండేది. కానీ ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు, బడే బాయ్ చౌటే బాయ్ మీరు మా పార్టీలోకి వస్తారు. ఇంత క్లోజ్ గా ఉన్నప్పుడు కూడా అంటే ప్రతి విషయంలో కేంద్రంతో మాట్లాడడము, కేంద్రం సపోర్ట్ తీసుకోవడము, అవసరమైతే కేంద్రం దగ్గర పదే వెళ్ళి రాష్ట్రం డెవలప్మెంట్, ఇక్కడ ఏది వ్యక్తిగతంగా అక్కడ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కాదు. పూర్తిగా ఏది జరిగినా సరే రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మాత్రమే. ఇక్కడ గుజరాత్ సీఎం వెళ్ళింది ఎందుకు? వైబ్రెంట్ గుజరాత్ 2047 గురించి. మన తెలంగాణ సీఎం, మన ముఖ్యమంత్రి వెళ్తున్నది దేనికోసం? రైజింగ్ 2047 గురించే వెళ్తున్నారు. ఇక్కడ ఏమి వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి, వ్యక్తిగతంగా ఎంజాయ్ చేయడానికి కాదు, కేవలం రాష్ట్ర డెవలప్మెంట్, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం ద్వారా మన ప్రజలకి ఒక పాయింట్ ఇప్పుడు ఏంటంటే, ముఖ్యమంత్రి వెళ్ళింది ఆయన ఫ్యామిలీ టూర్ కోసం కాదు, వ్యక్తిగత టూర్ కోసం కాదు. సో ఆయన నిజంగా ఆయన ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేసుకోడు. ఆయన ప్రోగ్రామ్ని మొత్తం షెడ్యూల్ని డిజైన్ చేయాల్సింది ఎవరు? అధికారులు మాత్రమే. అధికారులు ఎగ్జాక్ట్గా అమెరికా టూర్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, దాని క్రైటీరియా ఏంటి, ఏమేమి ఇవ్వాలి, అమెరికా విదేశాంగ విధానం ఏంటి, మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాం మొత్తం డిజైన్ చేయాల్సింది ఈచ్ అండ్ ఎవరీ వాళ్ళదే. సో ఇక్కడ ఖచ్చితంగా అధికారులని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ ఆశ అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ టైం ఏర్పడిన 2014 ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 14 నుంచి 18 వరకు, 2014 నుంచి 2018 వరకు అనేక విషయాల్లో తెలంగాణకు సంబంధించి దాంట్లో ప్రయోజనం ఉన్నా లేకపోయినా దేశ ప్రయోజనం దృష్ట్యా డిమానిటైజేషన్, నోట్ల రద్దుకు సంబంధించిన అంశం దగ్గర నుంచి అనేక అంశాల్లో అవుట్ రైట్గా సపోర్ట్ చేశారు కేసీఆర్. ఎందుకు చేశారు తెలుసా?
సో దేశంలో అంతర్భాగం తెలంగాణ. సో మనం ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలని రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనం దృష్ట్యా చూడాలనేది ఆయన చేసిన సపోర్ట్. కానీ తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎటువంటి ప్రోత్సాహకాలు రాలేదు. అది ఆ జిఎస్టీ బకాయిల విషయం కావచ్చు, విభజన హామీ, కంక్లూడ్ చేస్తాం, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీలు ఉన్నాయి. ఆ హామీల అమలులో నిర్లక్ష్యం వహించడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అరే కేంద్రానికి ఇంత సపోర్ట్ చేసినా కూడా రాష్ట్రానికి ఏం ఇవ్వట్లేదు కాబట్టి నిరసన వ్యక్తం చేశాడు. ప్రధానమంత్రి అంటే కేసీఆర్ కు గౌరవం, దానికి దీనికి సంబంధం వ్యవస్థ అంటే గౌరవం. entirely different. కాదు అంటే కేంద్రం పైన ఒక్క నిమిషం ఇక్కడ రేవంత్ ఒక్క నిమిషం ఇక్కడ రేవంత్ డైరెక్ట్ గా అప్పీల్ చేస్తుంది ఏంటంటే, అంటే పర్యటన భారత విదేశాంగ శాఖ అనుకూలంగా జరిగిందా లేదా పూర్తిగా ఇచ్చారని కాదు, కానీ ఒక ముఖ్యమంత్రిగా నా పైన జరిగిన అవమానం కాదు ఇది, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు అవమానం. కాబట్టి ఏం నేను అడుగుతుంటది అప్పట్లో అర్జున్ ముండాను ఏమంటారు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఇప్పుడు బీజేపీ కూడా ఒక అప్పీల్ చేశారు. అప్పట్లో అర్జున్ ముండాను బీజేపీ కూడా అప్పట్లో జార్ఖండ్ అస్సాంని కూడా అవమానించిందా? ఫెడరల్ స్ఫూర్తిని అప్పట్లో కాంగ్రెస్ విఘాతం కలిగించిందా? అంటే ఇప్పుడు దానికోసమే కదా మరి జార్ఖండ్ అస్సాం భారతదేశం అంతర్భాగం కాదా? జార్ఖండ్ అస్సాం భారతదేశం అంతర్భాగం కాదా? అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని విఘాతం అంగీకరిస్తుందా బీజేపీ? అప్పుడు యూపీఏ గవర్నమెంట్ లో ఏదైతే అంటే ఎంఈఏకే యాజ్ ఎ రైట్ దీనికోసం మేము తెలంగాణ స్టేట్స్ ఏదైతే అధికారులు ఉన్నాయో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రం డెవలప్మెంట్ జరగకుండా చూస్తామని చెప్పామని అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎంఈఏకి అధికారం ఉంది. అంటే ఇంతకు ముందు ఒకటి చెప్పాం కదా, క్లారిటీ ఉండాలి. విదేశీ పర్యటనకి వెళ్ళిన తర్వాత మీ స్కెడ్యూల్ అంతా ఒక చోట క్లియర్ గా ఉండాలి. రోహిత్ ఏంటంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఒక తెలంగాణ ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇది నాకు జరిగిన అవమానం కాదు, తెలంగాణకు జరిగిన అవమానం, తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం చెప్పిన తర్వాత ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు బీజేపీని డైరెక్ట్గా అడుగుతున్నాడు. ఎందుకంటే మీరు కానీ గుజరాత్ను సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీకి కట్టుబానిసలుగా ఉంటారా, లేకపోతే తెలంగాణ ఆత్మ గౌరవానికి అనుకూలంగా ఉంటారని డైరెక్ట్ ప్రశ్న. ఇప్పుడు ఇందాక నేను కేసీఆర్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిని చాలా స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నారు. ఇదే పని నాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా కేసీఆర్ చేశాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పబోతున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నా కూడా ఆయన వ్యక్తిగతంగా కాదు, రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యానే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న అప్పుడు జరిగింది. నిజానికి ఒకటేంటి అంటే రేవంత్ రెడ్డి మాటలో ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది, తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఎస్ నిజానికి ఒక ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన విదేశాలకు వెళ్ళి చేస్తున్నప్పుడు ఆషామాషి పర్యటన కాదు. అయితే ఒక్క నిమిషం, దీనిపైన నిజంగా రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన పర్యటనలో ఏదైనా అనుమానాలు స్థాయికి తగ్గట్టుగానో లేదు అని అనుకుంటే ఎంఈఏ మీ పర్యటనకు సంబంధించి ఇక్కడ కొన్ని అనుమానాలు లేదంటే క్లారిటీ లేదు, ఈ క్లారిటీ ఇవ్వండి, లేదు ఈ పర్యటనలో ఈ మార్పులు చేసుకోండి అని ఎంఈఏ చెబితే బాగుంటుంది. గతంలో మనం అర్జున్ ముండా అండ్ వాళ్ళకి సంబంధించి ఒకసారి చూసుకుంటే అర్జున్ ముండాది క్లియర్ గా అంటే ఎందుకు అనేది రీజన్స్ ఇచ్చారు. తరుణ్ గొగోయ్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ, ఆయనకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రోటోకాల్స్ సరిగ్గా లేవు. తెలంగాణ ప్రజలకి ఆయన అప్పీల్ చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదు, వాటిని కంపేర్ చేయలేం. తెలంగాణ ప్రజలకి అపీల్ చేయడము కరెక్టే. రైట్ నో మనం చూస్తుంటే ఇటు బీఆర్ఎస్, బీజేపీ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా పార్టీలకు అతీతంగా ఈ రోజు వచ్చి తెలంగాణ సీఎం కు సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని మాత్రమే చూస్తున్నాం. హీస్ ఆల్సో ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. సో ఆయన ఈ స్టేట్ కు తీసుకురావాల్సిన ఎడ్యుకేషన్ పాలసీస్, ఈ స్టేట్ కు కావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చేస్తారు. మన పిల్లలు ప్రతిసారి ఫారెన్ కి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తీసుకురావాలి అని ఒక నేత ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నేత వాళ్ళ పార్టీలకు అతీతంగా ఈ రోజు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. కేంద్రం పెత్తనం గురించి అప్పుడు 1982లోనే ఆ టైంలోనే ఎన్టీఆర్ కూడా ప్రశ్నించారు. కేంద్రం తెలుగు ప్రజలపైన, తెలుగు ప్రాంతం పైన వివక్ష చూపిస్తున్నటువంటి ఆ క్వశ్చన్ అప్పుడే రేజ్ చేశారు. సో ఇదే కేసీఆర్ కూడా బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు ఉండాలనేది కేంద్రం విధానంగా ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్రశ్న చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా దీన్ని ఫైనల్ ఒక చిన్న ఉదాహరణ చెప్పి కట్ చేస్తాను. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఒక లోన్ తీసుకున్నా, ఈ లోన్ నేను దేనికోసం అయితే తీసుకున్నానో దానికోసం ఉపయోగించాలి. ఇంకో డెవలప్మెంట్ కోసం ఉపయోగించినా కూడా అది కుదరదు. ఒక నిమిషం ప్లీజ్. ఆ లోన్ ఇచ్చిన తర్వాత దానికోసం ఉపయోగించారా వేరే దానికి ఉపయోగించారా క్లారిటీ వస్తుంది, అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు. ఇంకొకటి, కేంద్రం ప్రతి అంశంలోనే అడ్డుపడుతోంది. మొన్న మెట్రోకి సంబంధించి
లేదు మీరే నిధులు సహకరించుకోండి, జాతీయ హోదా అంటే ఏదైనా ప్రాజెక్ట్ జాతీయ హోదా అది దీనికి Once again, relevant కాదు. దేనికైనా సరే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివక్ష ఒక conclusion కి వద్దాం. చూపుతున్నట్టుగా అర్థమవుతోంది. right. ఇదేదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా అంటే అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకా తెలంగాణ ఏదైతే పార్టీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏకత్రాటి మీదకి వచ్చి ఎందుకు ఈ విధంగా వివక్ష చూపుతున్నారని చెప్పి కేంద్రాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది దీని అంతటితో పాటు ఎంఏలో ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మారాలి, Yeah, rules ట్రాన్స్పరెంట్ గా మార్చాలి. ఉండాలి. రైట్ ఒక కంక్లూజన్కి వద్దాం. టోటల్గా ఆ మీడియేటర్స్లో ఇంత చర్చ జరిగిన తర్వాత ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు, అందులో ఈ నిధుల కోసం సీఎం రేవంత్ వెళ్ళిన పర్యటనకి అడ్డుకోవడం అనేది కారణాలు ఏదైనా కావచ్చు, దానికి ఖచ్చితంగా రాయబారి కార్యాలయం దానికి స్పష్టమైన కారణాలు చెప్పుంటే వేరే ఉండేది. కానీ ఈ రోజున గుజరాత్కు అనుమతి ఇచ్చి మరోవైపు అనుమతి తెలంగాణకి ఇవ్వకపోవడం అనేది తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి దెబ్బతీస్తున్నట్టుగా, మరోవైపు ఒక వివక్ష చూపుతున్నట్టుగా అనేది ఒక మనకైతే ముందుగా కనిపిస్తుంది. ఏదేమైనా దీన్ని పూర్తిగా కేంద్రం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇన్ని చర్చ జరిగిన తర్వాత ఒక కీలకంగా ఒక ప్రశ్న వినిపిస్తుంది. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందా? ఇదే కీలకమైన ప్రశ్నగా మనకి కనిపిస్తుంది.